దర్శక నిర్మాత కరణ్ జోహర్ నిన్న తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి అనేక మందిని అన్‌ఫాలో చేశాడు. ముఖ్యంగా అనన్య పాండే, షారుఖ్ ఖాన్, మనీష్ మల్హోత్రా, అలియా భట్టు ఇలా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులందరినీ కూడా అన్‌ఫాలో చేశాడు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నాకైతే మాత్రం ఇది అంతర్జాతీయ న్యూస్ కాదు. నాకేదో సమయం వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను అన్‌ఫాలో చేశాను. దీన్ని పెద్ద రాద్ధాంతం చేయకండి అనేసాడు. కానీ ముఖ్యంగా ఇప్పుడు రణబీర్ సింగ్, ఫర్హాన్ అఖ్తర్ మధ్య జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఆ వివాదం ముదిరి చిలికి వానయి చివరికి ఇప్పుడు అది పెద్ద తుఫాన్లాగా మారిపోయింది. బాలీవుడ్ని రెండు ముక్కలు చేయకపోవచ్చు, కానీ బాలీవుడ్లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు అనేది బయటపెడుతుంది. అంటే ఒకప్పుడు బాలీవుడ్ ఎలా నడిచింది? మాఫియాతో నడిచింది. ఎవరు నడిపారు? మాఫియా వాళ్ళు నడిపారు. ఎక్కడి నుంచి నడిపారు? పాకిస్తాన్ నుంచి కూడా దీనికి హ్యాండర్లు ఉన్నారు. అలాంటి పరిస్థితి బాలీవుడ్లో. కానీ ఈరోజు సినిమాని సినిమాలాగా చూసేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే నిజంగా సౌత్ ఇండియా వల్లే. ఎందుకంటే ఇక్కడ సినిమాలు అక్కడ దాడి చేసిన తర్వాత సినిమా అంటే ఏంటి, సంస్కృతి అంటే ఏంటి, సినిమా ప్రభావం ఏ విధంగా ఉంటుంది, నిజమైనటువంటి సినిమా ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఏంటి అనేది చూపించారు ఈరోజు. లేకపోతే బాలీవుడ్ వాళ్ళు మొత్తం నాశనం చేసేసారు. అక్కడ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి సనాతన సంస్కృతిని దూరం చేసి ప్రజల్ని ఒక రకమైనటువంటి మత్తులో పెట్టేశారు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, తీసిందే సినిమా, చూపించిందే సినిమా అన్న విధంగా తయారు చేశారు. ఆ విధానమైనటువంటి దీనికి కాకుండా వెనకున్నటువంటి మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియా యొక్క నిజాన్ని కూడా బట్టబయలు చేసింది ఈరోజు మన సౌత్ ఇండియా సినిమా. ఇక్కడ నేను సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనకండి. ఎందుకంటే ఇక్కడ సినిమా విషయంలో జరిగినటువంటి చాలా పెద్ద ఘోరాలు జరిగాయి బాలీవుడ్లో. వాళ్ళందరూ సౌత్ ఇండియా సినిమా వేస్ట్ అని చెప్పేసి వాళ్ళ సినిమానే ప్రజలకి ప్రొజెక్షన్ చేసి ఒక గొప్ప అన్నట్టుగా చూపించారు. చివరికి మన సంస్కృతిని దూరం చేశారు. ఎప్పుడైతే మన సినిమాలు అక్కడికి వెళ్ళాయో వాళ్ళ సినిమాలో కూడా బొట్టు, చీర అంటే కట్టు, బొట్టు మొదలైంది. ఇప్పుడు ఫర్హాన్ అఖ్తర్ ఏమొచ్చేసి డాన్ 3 విషయంలో నాకు డేట్స్ ఇవ్వలేదని, అది ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని చెప్పి 45 కోట్లు నష్టం వచ్చాయని చెప్పి రణబీర్ సింగ్ మీద నిషేధం విధించేలా చేశారు. కేవలం ధురంధర్లో నటించడం. మరి ధురంధర్ లాంటి గొప్ప సినిమా కేవలం 3 నెలల్లో 2 పార్ట్లు ఎలా విడుదలవుతాయి? 3 నెలల కాలం వ్యవధిలో 2 పార్ట్లు విడుదల చేసి 3,500 కోట్లకు పైగా వసూలు చేస్తే ఎలా చెప్పుకోవాలి బాలీవుడ్ వాళ్ళు? ఇదిరా మా సినిమా, ఇదిరా మా స్టామినా అని చెప్పుకోవాలి కదా. కానీ ఒక్కడైనా మాట్లాడా? ఎందుకు అంటే ఇది ఒక బీజేపీ ప్రాపగాండా అని వాళ్ళు ప్రాపగాండా చేశారు. అంటే వాళ్ళకి అది ఎంత వ్యతిరేకమైనటువంటి సినిమా ఆలోచించండి. పాకిస్తాన్ని ముద్దాయిలా చూపిస్తే వాళ్ళు భరించలేకపోయారు. ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చి ప్రశంసిస్తే పాకిస్తాన్ నుంచి వాళ్ళకి బెదిరింపులు రావడం కాదు, చంపేసినా చంపేస్తారు. అంత భయంతో బ్రతుకుతుంది బాలీవుడ్, అంత స్వార్థంతో బ్రతికింది బాలీవుడ్, అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది బాలీవుడ్. ఈరోజు కరణ్ జోహర్ వీళ్ళందరినీ అన్ఫాలో చేశాడంటే కేవలం అతని సమయం ఏం వృధా అయిపోవడం కాదు. ఇన్ని రోజులు అయిపోయినటువంటి సమయం ఇప్పుడే అయిపోయిందా? లేదంటే ఈ నలుగురిని చేసినంత మాత్రం సమయం వృధా అయిపోద్దా? ఇన్స్టాని మొత్తం డిలీట్ చేయాలి కదా సమయం వృధా అయిపోద్ది అంటే. మొత్తం ఇన్స్టా యాప్ని డిలీట్ చేయాలి కానీ అన్ఫాలో ఎందుకు చేస్తాడు? ఏదో మొత్తానికి జరుగుతోంది. ఇప్పుడు వీళ్ళందరూ రణబీర్ సింగ్కి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఒకవేళ రణబీర్ సింగ్కి అదే జరిగితే బాలీవుడ్ పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాయి.